ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతర్జాతీయ విమానాశ్రయాలు, పోర్టులకు అలర్ట్ మెసేజ్ పంపింది. విశాఖలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఉండే ఆఫ్రికన్ సిటిజన్స్ ట్రావెల్ లిస్ట్ పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎబోలా వైరస్ కి సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరాల్లో పూర్తిగా స్క్రీనింగ్ టెస్టులు చేయాలన్న ఒక ఆదేశాలు రావడంతో విశాఖపట్నంలో కూడా జిల్లా అధికారులు, ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్స్ లో ముఖ్యంగా ఎబోలా వైరస్ కి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు అనేవి స్టార్ట్ చేయాలి అనేది ఒక సమీక్ష అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎబోలా వైరస్ కి సంబంధించి ఆఫ్రికన్ కంట్రీస్ లో ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి అనేది చాలా స్పీడ్ గా ఉంది. ఉగాండా, సూడాన్, ఆఫ్రికా ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వైరస్ వ్యాప్తి ఉంది. అలాగే మిగిలిన దేశాల్లో కూడా ఆ ఏరియా ట్రావెల్ లిస్ట్ అనేది ఎక్కడి నుంచి ఆ ఏరియాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా క్వారంటైన్ చేయాలి, ట్రావెల్ లిస్ట్ తీసుకోవాలి అన్నది ఒక ప్రధానమైన ఆదేశం, ఒక బిగ్ అలర్ట్ అనేది వచ్చింది. కాబట్టి దీని నుంచి ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కానీ, గీతం యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇతర విద్యా సంస్థలు, ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వారు ఉన్నారా, ఇక్కడ నుంచి ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా వెళ్ళిన వారు ఉన్నారా అన్నది ఒక ట్రావెల్ లిస్ట్ అనేది చెక్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలి అని చెప్పి కూడా మరి అధికారులు ఒక సమీక్షను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న ఏరియాస్ నుంచి, అంటే ముఖ్యంగా విశాఖపట్నంలో సింగపూర్ నుంచి ఎయిర్ కనెక్టివిటీస్ ఉన్నాయి. అలాగే ఇతర ప్రాంతాలు బెంగళూరు, హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ పట్టుకొని ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఈ నేపథ్యంలో బిజినెస్ పరంగా కానీ, లేకపోతే స్టడీస్ కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్స్ పరంగా కానీ ఇక్కడికి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న ట్రావెల్ లిస్ట్ అయితే తీస్తూ ఉన్నారు. అలాగే మరోవైపు చూస్తే కనుక ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి ఇక్కడున్న విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఏదైనా ఈ మధ్యకాలంలో ఆ కంట్రీస్కి జర్నీ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసి పరామర్శించి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా అన్న ట్రావెల్ లిస్ట్ని కూడా ప్రస్తుతం చెక్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో చూసుకుంటే కనుక కొంతవరకు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థుల లిస్టును అయితే మాత్రం ఇప్పటిదాకా తీసుకోవడం అయితే మాత్రం జరిగింది. ముఖ్యంగా ఇటు పోర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో కార్గోస్, షిప్స్కి సంబంధించి సిబ్బంది అటు ఇటుగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఎవరైనా ఇటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ ఉన్న ఏరియాస్లో, ఆ సిటీస్లో ట్రావెల్ లిస్ట్స్ అన్ని చెక్ చేయాలి, స్క్రీనింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. అలాగే కరోనాకి ఏవైతే లక్షణాలు ఉంటాయో అదే సేమ్ లక్షణాలు ఎబోలా వైరస్కి కూడా ఉన్నాయి. జ్వరం, అతి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇట్లాంటివంటి అన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఎవరికైనా కూడా అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాళ్ళని క్వారంటైన్ చేయాలనేది కూడా ఇప్పటిదాకా వచ్చిన ఆదేశాల ప్రకారం ఆ క్వారంటైన్స్ కోసం స్పెషల్ ఐసోలేషన్ వార్డ్స్ను కూడా ఉంచాలి అని చెప్పి కూడా మరి అధికారులు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది జిల్లా యంత్రాంగం ప్రస్తుతం సమీక్షా సమావేశాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇతర కనెక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి విశాఖపట్నంలో అలర్ట్ మెసేజెస్ అయితే ఇవ్వడం జరిగింది. అప్రమత్తత కోసం ముందుగానే చర్యలు అయితే మాత్రం చేపడుతున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.